కుమారుని పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనందరి నిలబడి విశ్వాస ప్రమాణమును ఒప్పుకొనుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమస్కరించున ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున కన్యక మరియకు పుట్టి పొంది పిలాతుని కారణంగా శ్రమపడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములో ఎదిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకములకు ఎగిరి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులను మృతులను తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచుగా పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణయు ఉత్తర ప్రత్యుత్తర భాగముగా ఉత్తర ప్రత్యుత్తర భాగంలోనికి నడిపించవలసిందిగా మేము చేస్తున్నాము. ప్రశాంతి ఆలోచిస్తున్నాము. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. అది మనోహరము. స్తోత్రం చేయట ఒప్పుదని. భూములకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతము మీద గడ్డి ఒలిగించువాడు. పశువులను అరసజలు పిల్లగాలను ఆయన ఆహారించేవాడు. వారి అందరూ తన కృప కొరకు కనిపెట్టు వారి అందరూ ఆయన నీ గుమ్మమున గడియలను బలపరుచు ఉన్నాడు. రెండవ అధ్యాయము 12 వచనాల భాగాలను ఆత్మ ప్రేమ కలిగిన వారు నేను ఈ లేఖన భాగాన్ని చదివించవలసిందిగా ఆలోచిస్తున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట సత్యవంతులైన రక్షి భాగ్య వాకులు అనుభవాలను అనుగ్రహించుకోవచ్చని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతికిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. శోధనగా అనుసరణను తెలుసుకో. పరిశుద్ధాత్మమైన సహవాసం సకల దేవుడు చేయవలసిన ఆలయంలో ఎదురుబడు జరిగినబడిన చిన్న అందాల తార అరుదించే నాకై అంబరా వీధిలో. పైకెత్తి పట్టుకోండి. చిన్నపిల్లల జాగ్రత్త, స్త్రీల వారి జాగ్రత్త. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని కనపడతలేదు. పాకాయే గాని పరలోక సౌద్యమే బాలుతమత పాయేను
that will lead. మీ దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించేవాడు, బయలు దేవుడైతే వాడిని అనుసరించేవాడు. యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే ఉన్నాను. నువ్వు ఒక్కడు ఉన్నా ఇద్దరు ఉన్నా కానీ మా దేవుడే గొప్ప, నీ దేవుడు మాకు ఎందుకు ఉపయోగం లేదు. అయితే నిరూపిస్తాం, దేనికైనా సిద్ధం మేము. ఎక్కడి నుంచి, ఎలా నిరూపిస్తావు, ఏ విధంగా నిరూపిస్తావు? ఈ రాయి తీసి ఈ రాయి పక్కనే కదా. అబ్బా, గాల్లో దీపం ఎగరేయాలి. అబ్బా, ఇంకేం చేస్తావు? ఈ మైక్ ఆపేయగలం. అవునా, అవన్నీ వద్దు కానీ నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నిరూపించండి. మీ దేవుడు అయితే ఇప్పటికప్పుడే. మీరేమంటారో మాకు వినపడలే. అవునా, ఇంకోసారి చెప్తాను వినండి. నిజమైన దేవుడిని మీరు నమ్ముకున్నట్లయితే ఇప్పటికప్పుడే అందరి సమక్షంలో నిరూపించండి. మేము మా గుంపు నమ్ముకున్నవాడే నిజమైన దేవుడు, నువ్వు నమ్ముతున్నవాడు అబద్ధపు దేవుడు. నిరూపిస్తాం. యెహోవా ప్రవక్తలలో ఏలియా అనబడే నేను ఒకరిని మాత్రమే శేషించి ఉన్నాను. ఒకవేళ అన్య దేవతలను నమ్ముచున్నటువంటి మీరే మీ దేవుడు గొప్పని ఎడల మీ దేవుడు ఏ విధంగా గొప్పవాడో నిరూపించవలను. ఇప్పటికిప్పుడే పిలవండి, మీ దేవుడిని పిలవండి, మీ అన్య దేవతలను పిలవండి. ఏంటి, ఏం చేస్తున్నారు? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? నిరూపిస్తున్నాం. ఆహా, అవునా, చేయండి చేయండి, తొందర చేయండి. కాబట్టి మేము నిరూపిస్తున్నాం. ఏంటది చేతిలో? అగ్నిజ్వాలం. అగ్నిజ్వాలమా? దేనికి అంటించుకోవడానికి? స్పీడ్గా కట్టండి, స్పీడ్గా. ఏంటది, రసనాయా? మీ దేవుడు ఎవరో నిరూపించమంటే ఇక్కడ మంట ఎంతగా సిద్ధపడతారండి. ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మీరందరికీ కూడా మీ దేవుడు ఎవరో నిరూపించగలడు. ఏంటి సెలమంట వేసుకుంటారండి? ఏంటది, రసన తాగడానికి అలసిపోయి ఉంటారులే. నిరూపించలేరా? పిలవండి ఏదో ఒక విధంగా. ఓ బైలా, ఓ బైలా, ఓ బైలా. ఇలా కలిస్తే ఏమన్నా ఉంటుందండి మీకు? మీరంతా ఓ బైలా, బైలా, అమ్మా, ఓ బైలా. ఏంటి ఇంకా రాలేదు మీ దేవుడు? మీరు అంతా బయలుదేరు. పడుకున్నాడేమో, లేపండి. ఓ బైలా. మార్గ మధ్యలో ప్రయాణం చేసి మధ్యలో నిద్రపోతున్నాడు. పిలవండి. కొంచెం మంట గట్టిగా వేసుకోండి. బయలుదేవా. మంట వేసుకోండి. దేవుడు అందులో నిరూపించు. ఓ బైలా. ఇంకా గట్టిగా రావాలి. ఓ బైలా. అబ్బా, నిరూపించు. చూడు. నువ్వే నిజమైన దేవుడిని నిరూపించు. మీరు మీ అన్ని దేవతను పిలుస్తున్నారు, దయ్యాన్ని ఎందుకు అరుస్తున్నారు మీరు? చూపించుకున్నారా హాస్పిటల్లో? ఏంటి, ఆకలి బయలా. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అరుస్తూనే ఉన్నారు. ఏది బయలుదేరితే ఇంకా రాలేదండి? బయలా, ఓ బయలా, ఓ బయలా, ఓ బయలా, 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 బయలా రే, బయలా, బయలా. ఏంటిది? బయలా బాబా, బయలా. ఇక్కడ సర్కస్ ఏమైనా జరుగుతుందా? బయలా, బయలా.
ధ్యానం చేసి వచ్చిపోయారేమో. పైన దెబ్బేశాడు. కాదు, సర్కస్ ఏమి చేస్తున్నారా ఏంటి మీరు? మేము అలసిపోయాం. ఏమైంది అలా కూర్చున్నారు? బయలుదేవుడు ఎక్కడ ఉన్నాడు? అదేంటి చూడండి, ఆ బాటిల్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి ఓపెన్ చేసి. నిద్రలేకయ్యా. అయ్యో అలసిపోయి ఉంటారు, అవి వాటర్ అనుకుంటా, తాగేయండి. మా బయలుదేవుడికి వెళ్ళిపోయాడు. ఇంకే విధంగా అయినా నిరూపించగలరా? ఒక్కసారి అందరూ చివరి ప్రయత్నం చేసి నిరూపించండి. నిజమైన మీ నమ్మకమైన దేవుడు అయితే నిరూపించండి. మా దేవుడు నిజమైన దేవుడు కాదు. అవునా? అవునా? మరి ఎందుకు మరి ఇందాక నుంచి సర్కస్ లాగా 3 రౌండ్లు వేశారు భజన చేసుకుంటూ? బయలుదేరాడు, బయలురెడ్డి లేడు. ఓడిపోయాం కదా, మీరైనా నిజమైన దేవుడు అని లేదు కానీ చూపించండి. మీ అందరూ మా యెహోవా దేవుడు వద్దకు వస్తే మేము నిరూపిస్తాం. వస్తాం, ముందు నిరూపించి మేము వస్తాం. నా దగ్గరికి రండి. వస్తున్నాం. అగ్ని దిగి దహన బలి చేయుము. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ పుట్టులు, క్రిస్మస్ పుట్టులు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మైక్ మరి ఇప్పటికీ జరిగిన ఈ దుష్టమంతుడిలో మరి యూత్ బిడ్డలందరికీ ప్రత్యేకమైన సభలు అభినందించడం మరి కార్యక్రమాన్ని ఎంతగానో సహకరించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ మాత్రం కాదు, కింద నుంచి కాదు, పైనుంచి కూడా చాలా సహకారం అందింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో స్థాయి నామలు చేసుకున్నాము. తండ్రి కుమార పరిశుద్ధ నామములు అంటే మైకి మనకి రాదు కాబట్టి తండ్రి పరిశుద్ధ నామములు దాన్ని స్విచ్ కూడా ఆన్ చేస్తాను. ఆ తర్వాత మనము మన చర్చ్ లైటింగ్ అండ్ డెకరేషన్ కూడా మనం చేసి ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం చూపించుదాం. ఆ స్టార్ అదేవిధంగా లైటింగ్ అన్ని వెలిగిన తర్వాత మీకు స్నాక్స్ అండ్ టీ కూడా ఏర్పాటు చేస్తాము. దయతో అందరూ కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా కూడా మనం చేస్తూ ఉన్నాము. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మరి అందంగా తీర్చిదిద్దడానికి చాలా మంది సహకరించారు. పేరుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా కొంచెం డెకరేషన్ బట్ దాన్ని ఉన్నంతలో దీనిని పూర్తిగా తీసుకురావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమందికి నచ్చింది? రైట్, థ్యాంక్ యూ. గ్రౌండ్ లైట్స్ వేయండి. ఇక్కడ మీకు టీ అండ్ స్నాక్స్ ఏర్పాటు చేశారు. దయతో ఒక్కొక్కరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన మధ్యలో మేరీ గ్రేస్ గారు, మరి అదేవిధంగా ప్రసన్న గారు, వెంకటకృష్ణ గారు మనకి స్పాన్సర్ చేస్తారు కాబట్టి వారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. దయతో అందరూ కూడా చిన్నపాటి పలహారం దయతో వారు స్వీకరించాలి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. ఆ టీ అండ్ స్నాక్స్ మీరు స్వీకరించవలసిందిగా కూడా మనం చేస్తూ ఉన్నాం. గ్రౌండ్ లైటింగ్ Searching for you.